నమస్కారం వికే గారు. పట్టాభిరామ్ గారు, మధ్యాహ్నం నుంచి చూస్తున్నాం మనం ఈ హెరిటేజ్కి సంబంధించిన హెరిటేజ్ ఒకటి అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన ఫైల్స్గా భావిస్తున్నావు కదా. వీటిని తగలబెట్టారు అనేది ఇష్యూ. మీరు దీని మీద కంప్లైంట్లు చేశారు, పెద్ద యుద్ధం నడుస్తూ ఉంది. ఏంటి అసలు దీంట్లో ఎందుకు తగలబెట్టారనుకుంటున్నారు మీరు? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి గోసాల ప్రసాద్ గారికి, లక్ష్మీనారాయణ గారికి, ఏవిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం ఈ వ్యవహారం అంతా కూడా కొంత కాకతాళీయంగా బయటపడింది వికే గారు. మా పార్టీ నాయకుడు సోదరుడు నాదెండ్ల బ్రహ్మం ఈ సిట్ కార్యాలయం దగ్గరలో ఆయన స్నేహితులు ఎవరు ఉంటే అటు పక్కగా వెళ్ళినప్పుడు సిట్ కార్యాలయంలో నుంచి బయటికి కట్టలు డాక్యుమెంట్స్ తీసుకొచ్చి అక్కడ పడేసి తగలబెట్టే కార్యక్రమం మొదలైంది. అప్పుడే సరే అని చెప్పి ఇమ్మీడియట్గా అనుమానం వచ్చి దగ్గరికి వెళ్ళి చూస్తే అవి హెరిటేజ్ డాక్యుమెంట్స్. అక్కడ ఉన్నటువంటి వారిని అడిగితే ఏదో మా ఆఫీసర్స్ ఏదో తీసేయమన్నారు అన్నట్టు ఏదో వేగ్గా సమాధానం చెప్పి, సరే సిట్ కార్యాలయం దగ్గరలో మనం ఉంటుంది అనుకుని తను పక్కకు వచ్చేసి ఇమ్మీడియట్గా మీడియా వారికి సమాచారం ఇస్తే మీడియా వారు కూడా ఇమ్మీడియట్గా రావటం, ఆ విజువల్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేయడం జరిగింది. ఇవాళ విత్ ఎవిడెన్స్ మాట్లాడుతూ ఉన్నాం వికే గారు. మనం ఏదో వేగ్గా ఏదో ఆరోపణ చేయట్లా, విత్ ఫోటోగ్రాఫ్స్, వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ మాట్లాడుతూ ఉన్నాం. ఆ ఫోటోగ్రాఫ్స్ మీద, ఆ డాక్యుమెంట్స్ మీద స్పష్టంగా హెరిటేజ్ కంపెనీ పేర్లు కనపడుతూ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ పైన ఏమేమి ఉన్నాయి మొత్తం వివరాలన్నీ కనపడుతూ ఉన్నాయి. అవి గుట్టలుగా పడేసి ఉన్నటువంటి విజువల్స్ చేసి ఇప్పుడు మీరు చూపిస్తున్నారు కదా, క్లియర్గా చూడొచ్చు. ఎవరైనా ఈ డిబేట్ చూస్తున్నారు ఎవరైనా క్లియర్గా చూడొచ్చు. సో అంత స్పష్టంగా ఆ డాక్యుమెంట్స్, హెరిటేజ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, ఇంకా ఇతర డాక్యుమెంట్స్ కట్టలు వాటిని తగలబెట్టే కార్యక్రమం మొదలైంది. మొత్తం కూడా తగలబెట్టి బూడిదపాలు చేశారు. సో ఇమ్మీడియట్గా ఆ వ్యవహారాన్ని మీడియా ద్వారా మేము గట్టిగా ప్రస్తావించి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా డీజీపీని, సిట్ అధిపతి అయినటువంటి రఘురామరెడ్డిని నిలదీయటం జరిగింది. వీళ్ళు ఈ రకంగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రూపుమాపటానికి కొన్ని కారణాలు ఉన్నాయి వికే గారు. ఇప్పుడు తాడేపల్లి కొంపలో ఉన్నటువంటి సైకో చాలా సబ్జెక్టులో పిహెచ్డి సంపాదించాడండి. అంటే ఏ రోజు ఏ కాలేజీ గమ్మం తొక్కకపోయినా రకరకాల విషయాల్లో మాత్రం పిహెచ్డీలు సంపాదించాడు. ఏది సూట్ కేస్ కంపెనీలు ఎలా పెట్టాలి, మనీ లాండరింగ్లు ఎలా చేయాలి, ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అదే రకంగా సాక్ష్యాలని ఏ రకంగా రూపుమాపాలి అన్న సబ్జెక్టులో కూడా మన తాడేపల్లి సైకో పిహెచ్డి సంపాదించాడు. మనం చూసాం కదండి, చిన్నాన్నని గొడ్డలిపోటుకి గురి చేసి కిరాతకంగా చంపిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలని ఏ రకంగా రూపుమాపే కార్యక్రమం చేపట్టాడో తన సోదరుడు అవినాష్ రెడ్డి ద్వారా మనం చూసాం కదండి. రక్తపు మరకలన్నీ చెరిపేయటం, అవన్నీ శుభ్రం చేసేయటం. కాబట్టి ఈ సబ్జెక్ట్లో డిస్టింక్షన్ మన తాడేపల్లి సైకో జగన్ రెడ్డి ఎవిడెన్స్ని ఫినిష్ చేయటంలో డిస్టింక్షన్ అనమాట. ఇవాళ ఇక్కడ కూడా గత 5 సంవత్సరాల కాలంలో అనేక రకాలైనటువంటి తప్పుడు కేసులు పెట్టారు వికే గారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు పైన దగ్గర నుంచి లోకేష్ గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, ఉమామహేశ్వరరావు కానీ, ధూళిపాల నరేంద్ర గారు కానీ, ఇంకా అనేక మంది వీళ్ళందరిపైన కేసులు పెట్టడం, జైల్లోకి దోసేయటం. సో ఈ తప్పుడు కేసులకు సంబంధించి రకరకాలైనటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ కూడా సృష్టించే కార్యక్రమం చేపట్టారు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ఆరోపణలను రుజువు చేయాలంటే ఏదో ఒక ఎవిడెన్స్ క్రియేట్ చేయాలి కదా. ఆ రకంగా కొంత ఫేక్ ఎవిడెన్స్ని క్రియేట్ చేయటం. ఇప్పుడు అవన్నీ రేపు ఎలా